ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తోటకూర పుల్లగూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా పల్లెల్లో పల్లెటూరు ఎక్కువగా చేస్తూ అంటారు. పల్లెటూర్లలో అంటే పొలాలకు పోయేవాళ్ళు అవి చేసుకుంటూ అంటారు. చాలా బాగుంటుందండి, రుచిగా సంగట్లేకి రొట్టెలేకి సూపర్గా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఆప్షన్ ఏమంటే మనం ఉల్లిపాయలు వేసుకొనైనా చేసుకోవచ్చు, వేసుకోకుండా అట్లే తినచ్చు అనమాట. అది రెండు రకాలుగా చేసినాం మేము. చూసి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు తోటాకు పుల్లగూర అండి చేస్తున్నా. దాన్ని ఆకు శుభ్రం చేసుకుంటున్నానండి. 2-3 సార్లు చేసేసిన. ఇంకొకసారి ఇట్లా కడిగి దీంట్లో వేసుకోవాలండి, వడగొట్టేసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోతాయి కదా, అందుకు. ఆకుకూరల్లో ఎక్కువ మట్టి ఉంటుందండి, ఇసక ముందు మట్టి కన్నా. ఇది కొంచెంసేపు ఇట్లనే ఉంచేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. అప్పుడు ఆకు తరుక్కోవాలండి. నేను ఈరోజు తోటకూర పుల్లగూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డ, ధనియాల పొడి, చింతపండు, పచ్చిమిరపకాయలు, టమాటా అండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఇవి పుల్లగూర అనేటప్పటికి కొంచెం ఎర్రగడ్డ ఉంటే బాగుంటుంది. లేదు మాకు వద్దనుకుంటే మానేసుకోవచ్చండి. ఎందుకంటే మమ్మల్ని అవి కూడా వేసి చేయమని అడుగుతున్నారు, అందుకోసమని మేము చేస్తున్నాం. ఈ ఆకంతా ఇట్లా సన్నగా తరగాలండి తోటకూర. ఈ తోటకూరలో మందులు కొట్టిన వాసన వస్తాయండి. బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక్కొక్క చాట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాకైతే ఇక్కడ ఒకటే మందు వాసన వస్తుంది. ఇట్లా మా ఊళ్ళో తెచ్చింది అయితే రాదండి, ఎందుకంటే పల్లెల్లో పండించింది కదా. అందుకు ఎప్పుడన్నా తెప్పించుకుంటా ఉంటా అండి. అంతా ఇట్లా తరుగుతారు. టమాటాలండి, ఇవి తరుక్కోవాలి. ఇవి తీసేస్తున్నానండి. ఇవేమంటారు, ముచ్చుకలు. ఇవి పుల్లగూరకు అందాసేయాలండి. ఎంత అని కొలతలేం లేదు, అదొక 2 కట్టాలండి. ఇవన్నీ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను ఈరోజు కుండలో చేసుకుంటున్నానండి, మట్టి కుండలో. ఇదంతా వేసుకోవాలండి. మాకు ఇక్కడ లైటింగ్ తక్కువ అండి, అంటే వంటింట్లో. అవును, ఇటు పక్క లేదు మాకు లైటు, ఈ వెనక పక్క ఉంది. తోటకూర వేసేసినామండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలండి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవడం. అన్నీ ఉడకబెట్టేయడమే. ఇవి కొంచెం కారం లేవులేండి, అందుకని అబ్బా ఇన్ని వేసిన రాననుకోకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. పసుపు, ఉప్పు అండి తగినంత, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తున్నా. చింతపండు అండి, ఇది అప్పటికప్పుడు నానబెట్టుకొని వేసుకున్నా పర్వాలేదు. నేను కడగడానికి వేసినండి. చింతపండు అండి, కొంచెం టమాటాలు వేసినాం కదా అందుకు.
కొద్దిగా వేసిన. ఇది అంటే అరచిప్ప, అది నిమ్మకాయ నిమ్మకాయ సైజు కాకుండా సగం నిమ్మకాయలో సగం 2 కట్టలండి ఇది. ఇది కొంచెం మూత పెట్టేస్తా. మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఇది ఎర్రగడ్డ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదు. వెరైటీగా ఫ్రై చేసేస్తా. ఫ్రై చేస్తే బాగుంటాయండి. ఇది ఈ ఉల్లిపాయనండి సన్నగా తరుక్కోవాలి. మీరు దాంట్లో వేసుకునే తట్టయితే ఇట్లా కొంచెం లావు తరుక్కున్నా పర్వాలేదు. టమాటాలు వేసినప్పుడే అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా అండి సన్నగా. అన్నీ ఇంతే అండి. మూత తీస్తున్నానండి. ఇదంతా కలపెట్టాలండి. అంతా ఆకంతా అడుక్కి వెళ్ళిపోయింది. కుండ ఏమో పెద్దది. నేను ఆకులో నీళ్ళు ఉంటాయి కదా అని కొంచెమే పోసినానండి. ఇంకొంచెం పడతాయి. ఇదంతా బాగా కలుపుకోవాలి. తొందరగా వాడుతుంది అండి. ఆకుకూర, టమాటాలు, కొంచెం ఇవి పచ్చిమిరపకాయలు ఒక్కటే తప్ప అన్నీ తొందరగా వాడతాయి. ఇంకొంచెం నీళ్ళు పోస్తా, సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నానండి. తొందరగా ఉడికిపోతుంది. కొంచెం ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఇంకిపోతాయి. అంతలోకి కొంచెం ధనియాల పొడి వేసుకో. ధనియాల పొడి అండి. ఒక స్పూనున్నర ధనియాల పొడి. ఇంకొంచెం సేపు అయితే తిరమాత వేసడమేండి, తొందరగా అయిపోతుంది ఇది. అయిపోయిందండి. ఇదిగో ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి అంతే, ఉండాలండి అవి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, దించుతున్నానండి. ఇంట్లో రింగ్ బాల్ ఉంటే అది పెట్టినా అండి. రామ్టాన్. దీంట్లో కొంచెము నీళ్ళు ఉన్నాయండి, అవి వంచేస్తున్నా ఒక గిన్నెలోకి. కలుపుకోవడమే. నీళ్ళు ఉన్నప్పుడు మనము రాముకోలేమండి. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి ఇట్లా ఎనిపేయాలండి. మనకు స్టీల్ గిన్నెలో సిల్వర్ ఇట్లా రావండి, కుండలో వచ్చినట్లుగా మెత్తగా అయినట్టుగా ఇట్లా పెట్టి ఇట్లా అనాలి. మామూలుగా అయితే కాళ్ళతో పట్టుకుంటారు, పట్టుకోకూడదు, అది తినేది కదా అండి. అందుకు ఏదన్నా గోడ ఉన్నా గోడ కానిచ్చేసి ఇట్లా ఇట్లా బాగా ఎనుపుకోవాలి. ఇది బాగా సంగట్లోకి రొట్టె, జొన్న రొట్టె, సొద్ద రొట్టె, బియ్యపు రొట్టె, దాంట్లో అన్నిటికి బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇట్లా తింటూ ఉండాలి. మామూలుగా చేలల్లో పోయేటప్పుడు ఇట్లా పుల్లగూర కూడా బాగా చేసుకుంటారు రైతులు. అంటే అప్పుడు దానిలాగా ఇప్పుడు దానిలాగా. ఇదిగోండి ఇంకా కొంచెం ఎదగాల. ఈ కొన్ని ఆకులు అట్లనే ఉంటాయండి, మొండిగా ఉంటాయి, గుర్సుగా అయిపోతాయి, పులుపు అవి తగలగానే. అయిపోయిందండి.
ఇదిగోండి ఇట్లా మెదగాల. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దీంట్లో వేసేసుకోవాలండి. ఇట్లా వేసేస్తే ఇదంతా పప్పు గుండేదంతా వచ్చేస్తుంది. ఈ నీళ్ళు కన్నా పారేయకూడదండి, రుచి పోతుంది. అందుకే మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు మనం తిరమాత వేసుకుందామండి. ఇది ఇట్లా స్టవ్ వెలిగిస్తున్నానండి. ప్యాన్ పెట్టిన ఆయిల్ అండి. దీంతో ఒక 2 గరిటెలు వేసిన. నేను నూనె చూపించడం మర్చిపోయినా, ఎండుమిరపకాయలండి. ఏమంత ఎండుమిరపకాయలు ఏమంత ఇంపార్టెంట్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ నూనె మట్టు కావాలి కదా ఖచ్చితంగా. కొంచెం ఆవాలండి, ఒక 1/2 స్పూను. జీలకర్ర ఒక 1/2 స్పూను. కొంచెం వేగనివ్వండి. ఫ్రై అయినాయండి. కరివేపాకు కూడా మర్చిపోయినానండి, ఎందుకంటే మా పాప వస్తుందండి తొందరతో. స్కూలు ఇంకా స్టార్ట్ అయినాయి కదండి, అందుకు. ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ రావాలండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, తొందరగా వాడతాయని. మీకు ఉల్లిపాయలు వద్దనుకుంటే మానేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అంటే అవి పొద్దుస్తాం అవే చేస్తే కొంతమందికి ఇసుక వస్తుంది కదండి, వేసుకోవాలి. అందుకు కావాలంటే వద్దు, అవసరమే లే. ఊత తిరగమాత వేసేసుకున్నా చాలు. తినేవాళ్ళు అయితే అందుకు చెప్పే. ఇంకొంచెం అయిపోయిందండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. స్టవ్ తగ్గించి ఇది దీంట్లో వేస్తున్నా. ఇదంతా కొంచెం వేసి ఇట్లా వాచడం అంటే మరీ ఏం కాదులేండి. అయిపోయిందండి, ఒక గిన్నెలో తీసుకోవడమే. తోటకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. అన్నంలోకి రాగి సంగటి, జొన్న సంగటి, దాంట్లోకి అన్నిటికీ బాగుంటుందండి. మిగిలినా కూడా రాత్రి చపాతి చేసుకున్నా కూడా, బియ్యపు రొట్టె, ఇంకేంది చపాతి, రాగి రొట్టె అవన్నీ చేసుకుంటాం కదా, దాంట్లో బాగుంటాయండి. దేంట్లోకైనా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు.